వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. టాపిక్లకు వెళ్ళే ముందు మన ఛానల్ నేను చెప్తూనే ఉన్నాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికీ మన ఛానల్ దూసుకెళ్తుంది. మన ఛానల్ ఇంకా ఇంకా మీ యొక్క ఆదరణ, అభిమానం, మీ ప్రేమతో ఇంకా ముందుకెళ్ళడానికి ఇమీడియట్లీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనకు ఆర్థికంగా కూడా సహకరించండి. ఇక టాపిక్లకు వస్తే, సిపిఎం పార్టీ ఒక మాదిగను రాష్ట్ర కార్యదర్శిగా చేసింది. మరి బీజేపీ పార్టీ ఎందుకు చేయడం లేదు? మన తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా సిపిఎం పార్టీ ఇలా ఒక రాష్ట్ర కార్యదర్శి ఈ ఒక మాదిరికి ఇచ్చింది. అట్లనే తమిళనాడులో ఒక మాల పర్యాకి ఇచ్చింది. అంటే కింది కులాల వైపు కమ్యూనిస్టు పార్టీలు వస్తున్నప్పుడు మరి అదే బీజేపీ పార్టీ ఎందుకు ఒక మాదిగకు అధ్యక్షుని చేయలేకపోతుంది పార్టీకి? అట్లీస్ట్ సరే, ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇవాళ అన్నది కదా, మరి ముఖ్యమంత్రి బీసీలకి వేయలే కాక, కానీ అధ్యక్ష పదవి అయినా మాదిగలకి వేయాలిగా. అట్లీస్ట్ మాదిగల మెజార్టీ ఇక్కడ, మాదిగ ఉద్యమం 30 ఏళ్ళుగా కొనసాగుతుంది. మాదిగల్లో సీనియర్ అయిన ఇవాళ సాంబమూర్తి లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాపం ఎంతో కాలంగా ఇవాళ ఆయన పార్టీని నమ్ముకొని ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఇవాళ పనిచేస్తూ బీజేపీని వీడకుండా ఏ పార్టీకి పోకుండా ఆ పార్టీ గడప గడప దొక్కకుండా ఆయన ఉన్నాడు కదా. మరి అట్లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అంటే డబ్బే కీలకమా, ఐడియాలజీ కీలకమా? బీజేపీకి ఐడియాలజీ కీలకము అయినప్పుడు అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చే డబ్బు అనేది పార్టీ దగ్గర బోల్డ్ అంత ఉన్నది. దేశ పార్టీ దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉన్నది, 100 కోట్ల డబ్బు ఉన్నది. ఇవాళ అంటే ఆయన అంటరాని వాడైనా ఇవాళ ఒక మాదిగా ఒక సిపిఎం పార్టీ ఒక కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన ఇయంగా లేదు. ఎప్పుడో జాతీయ అధ్యక్షుడిగా బంగారు లక్ష్మణ్ చేసేసి ఆయనను బలి చేసిన మీరు అట్లీస్ట్ ప్రాయచిత్తంగానైనా ఒక మాదిగకి ఇవాళ అవకాశం ఇవ్వచ్చు కదా. చింతా సాంబయ్య లాంటి వాళ్ళ, సాంబమూర్తి లాంటి వాళ్ళు పాపం సిన్సియర్. నేను ఆ పార్టీకి సంబంధం లేదు, ఆ పార్టీతో నాకు ఎట్లాంటి సంబంధం లేదు. బట్ అయినా సరే ఇవాళ అదొక డిమాండ్గా, అంటే ఒక బీజేపీ తన ఎజెండాలో, సామాజిక ఎజెండాలో భాగంగా ఒకవైపు వర్గీకరణ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్న బీజేపీ, మరొక వైపు అదే మాదిగలకు సంబంధించి సపోర్ట్ చేస్తున్న బీజేపీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు బీజేపీ కారణమని మా కృష్ణన్న ఇవాళ ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని చెప్పిన మా కృష్ణన్న మరి ఇవాళ ఎందుకు ఒక మాదిగకు బీజేపీ అధ్యక్ష పదవి, రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని అడగడం లేదు? ఎందుకు బీజేపీ ఆ దిశగా ఆలోచన చేయడం లేదు? సిపిఎం పార్టీ ఇవాళ ఒక జాన్ వెస్లీ లాంటి డైనమిక్ ఆ కొత్త కుల వివక్షత వ్యతిరేక పోరాటంలో చాలా సిన్సియర్గా పనిచేసేసి సుదీర్ఘకాలంగా ఉద్యమంలో అదే సిద్ధాంతానికి కట్టుబడి, కమ్యూనిస్టు సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసి ఇవాళ ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఆత్మగౌరవం దిశగా ఒక మాదిరిగా అవకాశం ఇచ్చింది ఆ పార్టీ. మొన్ననే ఆయనతో కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఇక్కడ, ఇదే D6 ఛానల్లో. సో ఆయనతో కలిసి పనిచేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవాళ మరి మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాము, వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్పి మాదిగలకు దిక్కు బీజేపీ అని చెప్పి ఇవాళ భావిస్తున్న తరుణంలో మరి మాదిగలకి బీజేపీ ఎందుకు ఇవాళ దూరం అవుతున్నది? ఎందుకు మాదిగలకు అధ్యక్ష పదవి ఇవ్వడానికి వెనకంజ వేస్తున్నది? ఇవాళ మాదిగలకు అధ్యక్ష పదవి ఇస్తే నేరం అవుతుందా? బీజేపీ ఇవాళ ఒక బంగారు లక్ష్మణ్కు జరిగిన అన్యాయాన్ని అట్లీస్ట్ ఒక మాదిగకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి అట్లనైనా కూడా ప్రాయశ్చిత్తం చేసుకుంటే మంచిదే కదా. బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తానన్న బీజేపీ అనేక రాష్ట్రాలలో బడుగు బలైన వర్గాలకు అవకాశాలు ఇస్తూ వస్తూ, ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తూ వస్తూ ఉన్నప్పుడు అట్లీస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఒక రాష్ట్ర అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఎల్లకాలం ఒక రెడ్డినే ఉండాలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా? లేకపోతే ఒక బీసీనే ఉండాలా? ఒక ఎస్సీ ఉండడానికి లేదా? అర్హత లేదా బీజేపీలో? అర్హులు కాదా బీజేపీ? అంటరాని వాళ్ళు ఒక పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడానికి అంటరాని వాళ్ళు మాదిగలు. మరి అట్లాంటి పరిస్థితులలో బీజేపీ ఆ పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం. బీసీ ముఖ్యమంత్రి అన్నారు, ఓకే, ముఖ్యమంత్రి బీసీకి ఇవ్వండి, అభ్యంతరం లేదు. 50% పైగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ముందుగా ఒక అవకాశం ఇస్తే తప్పు లేదు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు అది తర్వాత మళ్ళీ ఎస్సీలకు, తర్వాత ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, మహిళలకు ఇట్లా ఒకసారి బీసీకి అవకాశం వస్తే మిగతా వర్గాలకు కూడా అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక చక్రంలాగా తిరుగుతుంది, అధికార మార్పిడి జరుగుతుంది.
ఒకసారి రెడ్ల నుండి అధికారం బీసీలకు వచ్చిన తర్వాత అది ఎస్సీలకు మారుతుంది, ఎస్సీల నుండి ఎస్టీలకు మారుతుంది, ఎస్టీల నుండి మైనార్టీలకు మారుతుంది. 5 ఏళ్లలో మహిళలకు కూడా ఇవ్వచ్చు. 5 ఏళ్లలో తలుచుకుంటే ఒక పార్టీ తలుచుకుంటే 5 సామాజిక వర్గాలకు అవకాశం కూడా ఇవ్వచ్చు. మరి వాళ్ళ పార్టీ అధ్యక్ష పదవి వాళ్ళు రేపు ఏమైనా ముఖ్యమంత్రి పదవి ఇస్తారా ఎస్సీలకి? మరి పార్టీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వకుండా ఇవాళ మేము ముఖ్యమంత్రి చేస్తాను వాళ్ళు కనీసం పార్టీకి వాళ్ళ యొక్క బీజేపీ లీడర్గా కూడా ఒక బేసిక్ చేయలేకపోయింది పార్టీ. మరి అట్లాంటి పరిస్థితులలో కనీసం అట్లీస్ట్ అధ్యక్ష పదవి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి అయినా ఒక మాదికి ఇచ్చి ముఖ్యమంత్రి బేసిక్ ఇస్తే సామాజిక న్యాయ ఎజెండాలో బాగా పనిచేస్తున్నది బీజేపీ అనే అంశం చర్చకు రాదా? కాబట్టి ఆ దిశగా బీజేపీ అడుగులు వేయాలి. సిపిఎం పార్టీ ఎట్లయితే ముందంజలో ఉండి ఇవాళ తెలంగాణలో మేము ఉన్నాము, మాదిగలకి మేము అవకాశం ఇస్తాం మాదిగలకని ముందుకు వచ్చిందో అట్లనే బీజేపీ కూడా ముందుకు వచ్చి ఇవాళ సామ్యుడు ఒకే సిద్ధాంతాన్ని కట్టుబడి ఎట్లయితే సిపిఎం పార్టీ ఆ సిద్ధాంతాన్ని కట్టుబడిన నాయకుడికి ఇచ్చిందో అట్లనే ఇవాళ సాంబమూర్తి గారు కూడా సౌమ్యుడు ఆ సిద్ధాంతాన్ని కట్టుబడిన పనిచేసిన వాడు, ఇవాళ ఎంపీగా పోటీ చేసిన వాడు, అంతేకాకుండా ఆ పార్టీకి అన్ని అదండాలుగా ఉన్నవాడు, ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ ఉపాధ్యక్షుడిగా ఉన్నవాడు అధ్యక్షుడిగా అయితే తప్పింది. ఆ దిశగా బీజేపీ కూడా మాదిగలకు ఎట్లయితే మేము మాదిగలకు అండగా ఉంటామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి వర్గీకరణ చేస్తానని చెప్పి పార్లమెంట్లో చట్టం చేయలేదు. కనీసం సుప్రీంకోర్టు ద్వారా తీర్పు ఇవ్వడానికి తన వంతు కృషి చేసింది. ఆ వేళ ఆయన చేసినందుకైనా కృష్ణమాది గారిన బీజేపీ సపోర్ట్ చేశాడు. కాబట్టి ఇవాళ అదే కృష్ణమాది గారిన బీజేపీ అధ్యక్ష పదవి కూడా తెలంగాణ మాదిగలకు ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా తెలంగాణలో మాదిగల చుట్టూ రాజకీయాలు రావాలంటే అన్ని పార్టీలు మాదిగలకి అవకాశం ఇచ్చే దిశగా అడుగులు వేయాల్సిందిగా D6 భావిస్తుంది, డీజాక్ భావిస్తుంది. ఖచ్చితంగా బీజేపీ మాదిగకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని డీజాక్ డిమాండ్ చేస్తుంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్.